గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నా పేరు దేవిశివ ప్రసాద్ సార్. విశాఖపట్నం నుంచి వచ్చాం. యాక్చువల్గా ఒక స్టాకు ఎలా కొనాలి అనేది అసలు మైండ్లో ఏమి ఉండేది కదా సార్. 90 దగ్గర కొనేవాడిని, 80 దగ్గర కొనేవాడిని, 70 దగ్గర కూడా కొనేవాడిని సార్. అలా బాటం వరకు కొన్ని కూడా లాస్ అయినవి ఉన్నాయి సార్. నాకు ఒకసారి మీ వీడియోస్ చూశాను సార్. యాక్చువల్ 1.5 year నుంచి వస్తున్నాను. కొన్ని స్టాక్స్ కొని గెయినింగ్స్ వచ్చినాయి సార్ బాగా. దానివల్ల ఏంటంటే మీ దగ్గరకు వచ్చి క్లాస్ తీసుకోవాలని చెప్పి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత బాటమ్స్ ఎలా కొనాలి, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైంది సార్. నిన్న కొంచెం ఒక 20% కన్ఫ్యూజన్ ఉంది సార్. ఈరోజు 1 గంట కల్లా మొత్తం క్లియర్ అయింది సార్. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి కంపల్సరీ మేము ప్రాఫిట్స్ తోటి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సర్వేశ్వర్ రెడ్డి, పొంగునూరు నుంచి సార్. ఇంతకుముందు నేను ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేసేవాడిని, ట్రేడింగ్ అస్సలు లేదు. దాని గురించే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంట్రాడే నేర్చుకుందామని, ప్లస్ సార్ చెప్పినట్టు కూడా ట్రేడ్ ఎక్కడ కొనేవాడిని, అంటే 5% 2% తక్కువైనా కూడా కొనుక్కునేవాడిని. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ కొనాలో, ఎక్కడ తగ్గిన తర్వాత కొనాలో తెలిసింది. దీని ఫ్యూచర్లో అలానే యావరేజ్ చేసుకుంటా బాటమ్స్లో కానీ నిఫ్టీలో కానీ ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ కొనాలో తెలుసుకుందా సార్? ఇక మీద తప్పులు చేస్తారా? నేను చేయను సార్. అంటే ఈవెన్ 2 రూపీస్ తగ్గిన కూడా కొనేవాడిని సార్. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్.